హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎగ్స్ కరివేపాకు రైస్ చేస్తున్నానండి. కావాల్సిన ఐటమ్స్ అండి. ఫస్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్ కలిసి ఫస్ట్ పౌడర్ చేసుకోవాలండి. చేసుకున్నాక ఇలా మసాలాలు వేసుకొని బాయిల్ చేసుకున్న రైస్ని పెట్టుకున్నానండి. పెట్టుకొని చూడండి, ఇవన్నీ ఇలా ఆనియన్స్తో ఫ్రై చేసుకొని మనం చేసుకున్నాం కదా కరివేపాకు, అది అందులో వేసుకోవాలండి. చూడండి, టమాటాలు వేసుకున్నాను, సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాక మనం చేసుకున్న కరివేపాకు పౌడర్ని వేసుకున్నాను, నిమ్మకాయ వేసుకున్నానండి. ఎగ్స్ అందులో వేసి మొత్తం ఫ్రై చేశానండి. చూడండి ఎలా చేస్తున్నాను, చాలా బాగుంటుందండి, టేస్టీగా, హెల్తీగా. మసాలా వేసుకున్నానండి, గరం మసాలా వేసుకున్నాను. చూడండి, ఎగ్ మసాలా కూడా వేసుకున్నాను. సరిపోయినంత వేసుకోవాలండి, టేస్ట్కి సరిపోయినంత. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రైస్లో మొత్తం ఫ్రై అయ్యాక అందులో వేసి కలుపుకోవాలండి. లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.